లక్ష్మణ్ గారు, మీరు బీసీసీఎల్ జాతీయ అధ్యక్షులై ఉండి భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ సభ్యులై ఉండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ గురించి, సోనియా గాంధీ గురించి, అది సరైనటువంటి విధానం కాదు. 1997 సంవత్సరంలో కాకినాడ తీర్మానం లోపల ఒకే ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి బీజేపీ తీర్మానం చేసింది వాస్తవం. దాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం. కానీ 98 నుంచి 2004 వరకు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి కూడా ఏ ఉద్యమాలు, పోరాటాలు లేనటువంటి 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ 60 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ ప్రాంతానికి మీరు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే వచ్చేటటువంటి పరిణామాలను ఎదుర్కొనేటటువంటి దమ్ము, ధైర్యం మీకు లేక మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. కానీ మా కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇస్తే ఏ పరిస్థితులన్నా ఎదుర్కొంటామని చెప్పేసి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మేము నష్టపోతామని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా మా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని తెలంగాణలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారే పూర్తి బాధ్యత. సోనియా గాంధీ కారణంగానే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మాట్లాడేటప్పుడు ఇంకా ముందైనా కానీ వాస్తవాలను తెలుసుకొని, విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏదో మాట్లాడితే సరిపోతుంది కదా అని చెప్పేసి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు.